థర్డ్ ఐడెంటిటీ చూడండి అమ్మా, a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి. దీన్ని కూడా సేమ్ మనం ఇందాక ప్రాసెస్లోనే చేస్తాము. ఫస్ట్ ఒక టర్మ్ తీసుకొని రెండో టర్మ్స్ మొత్తం అన్నిటిని మల్టిప్లై చేయడం. a ఇంటూ a మైనస్ బి ప్లస్ b ఇంటూ a మైనస్ బి. ఓకేనా. ఇప్పుడు a ఇంటూ a స్క్వేర్, a ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ ab ఇంటూ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ ప్లస్ ab మైనస్ ab క్యాన్సిల్ అయిపోతే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీకి ఫార్ములా ఏమవుద్దంటే ఐడెంటిటీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీకి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అవుద్ది. దీన్ని యూజ్ చేసుకొని ఒక మోడల్ సమ్ చేద్దాం. p మైనస్ 2 ఇంటూ p ప్లస్ 2. ఓకేనా. ఇక్కడ మనం ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేవచ్చు డైరెక్ట్. ఎలా సబ్స్టిట్యూట్ చేద్దాం చూద్దాం ఒకసారి. p ఈజ్ ఈక్వల్ టు ఎంత, a ఈజ్ ఈక్వల్ టు p అవుద్ది, b ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. ఓకేనా. ఇప్పుడు మనకి ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీకి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అయింది. అప్పుడు మనకి p అంటే p స్క్వేర్, a అంటే b అంటే మైనస్ 2 స్క్వేర్, కాబట్టి p స్క్వేర్ అంటే p స్క్వేర్ మైనస్ 4. p మైనస్ 2 ఇంటూ p ప్లస్ 2కి ఫార్ములా యూస్ చేసుకొని ఐడెంటిటీ యూస్ చేస్తే ఆన్సర్ p స్క్వేర్ మైనస్ 4 వచ్చింది. ఓకేనా. ఆర్ యూ అండర్స్టాండ్ గైస్? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐడెంటిటీ ఇన్ దిస్ వీడియో అబ్జర్వ్ చేస్తే కనుక ఇది ఫోర్త్ ఐడెంటిటీ, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ బి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఓకేనా. దీనికి ఐడెంటిటీని యూస్ చేసుకొని ఎలా చేద్దాం చూద్దాం. ఇప్పుడు సేమ్ ఒక టర్మ్ తీసుకొని ఇంకో టర్మ్ని మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బి ప్లస్ ఎక్స్ఏ ప్లస్ ఏబి. ఓకేనా. ఇలా చేస్తే కనుక మనకి చూడండి ఒకసారి, ఇక్కడ బోత్ కామన్గా ఉన్నాయంటే ఎక్స్, కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ కామన్ తీస్తే కనుక ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి. ఇది ఫైనల్ ఐడెంటిటీ. ఇది మనం నార్మల్గా యూజ్ చేసి చేసుకుంటాము. ఇది యూనిట్స్ కింద చేసుకొని స్క్వేర్ కింద కూడా చేసుకోవచ్చు. అది ఎవరికైనా కావాలంటే మీరు నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దీన్ని యూజ్ చేసుకొని ఒక ప్రాబ్లమ్ సమ్ చేద్దాం. ఒక మోడల్ సమ్ చూద్దాము. ఎక్స్ ప్లస్ లేదా ఎం ప్లస్ 3 ఇంటూ ఎం మైనస్ 5. ముందు మనం తీసుకున్న దాంట్లో ఎం ఏంటో ఐడెంటిఫై చేద్దాం. ఎం అంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎం అయింది. ఏ ఎంత అయింది, 3 అయింది. బి ఎంత అయింది, 5 అయింది. బి ఎంత అయింది, -5 అయింది. ఓకేనా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని సమ్ చేద్దాం. ఇప్పుడు ఐడెంటిటీ ఫార్ములా ఏంటి, ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ ఏబి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఎం స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ అంటే ఎం స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే ఎం ఇంటూ ఏ అంటే 3 ప్లస్ బి అంటే -5 ప్లస్ 3 ఇంటూ -5. ఓకేనా. నెక్స్ట్ ఎం స్క్వేర్ ప్లస్ ఎం ఇంటూ -5 ప్లస్ 3 అంటే -2, మైనస్ ఇంటూ మైనస్ మైనస్, 5 3 = 15. ఫైనల్గా ఎం స్క్వేర్ -2m -15. దట్ ఈస్ ద ఆన్సర్.